హోంగార్డులకు ప్రభుత్వం పీఎఫ్ హెచ్ఆర్ఏ బెనిఫిట్స్ కల్పించాలన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. హోంగార్డుల జీతాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మనకంటే కొన్ని రాష్ట్రాల్లో హోంగార్డుల జీతాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో హోంగార్డుల సమస్యలపై మాట్లాడారు జీవన్ రెడ్డి. అందిస్తుంది హోంగార్డ్స్ అని చెప్పక తప్పదు అధ్యక్ష. కానీ వేతనం లోపల ఏది ఇస్తుందో అదే కానిస్టేబుల్ వేతనంకు హోంగార్డ్ వేతనానికి అసలు పోలికే లేదు. హోంగార్డ్స్ జస్ట్ దే ఆర్ గెటింగ్ ఏ డైలీ 921 రూపీస్, డైలీ 921 రూపీస్. అంటే నెలకంతా వచ్చేది అవుతుందో 27,000 రూపాయలు, 28,000 రూపాయలు లోపు వస్తుంది. వాళ్ళకి హెచ్ఆర్ఏ లేదు, హౌస్ రెంట్ అలవెన్స్, టీఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ లేదు, డిఏ లేదు, ఏది లేదు అధ్యక్ష. దయచేసి ఏదైతే వారి వేతనాలకు సంబంధించి పంజాబ్లో 2,000 రూపాయలు ఇస్తారు రోజుకు. దే ఆర్ గెటింగ్ అబౌట్ 60,000 రూపీస్ పర్ మంత్ ఇన్ పంజాబ్ స్టేట్. మనలో కూడా ప్రధాన సేవలు వారు అందిస్తున్నారు కాబట్టి వారికి ఏ విధంగా హెచ్ఆర్ఏ కల్పించగలుగుతారు, టీఏ కల్పించగలుగుతారు, డిఏ కల్పించగలుగుతారు, లేక ఇవన్నీ కలిపి క్యుములేటివ్ ఏదైతే కన్సాలిడేటెడ్గా మీరు శాలరీని డైలీ 1,500 చేస్తారా, ఏమేమి చేయగలుగుతారు దయచేసి పరిశీలించాలి ఒకటి అధ్యక్ష. ఇంకోటి విధుల నిర్వహణలో ఏదైతే వాళ్ళు ఎవరైనా చనిపోయినట్టయితే వాళ్ళ కారుణ్య నియామకంగా పొందే అవకాశం ఉంటుంది అధ్యక్ష, కంపాషనేట్ అపాయింట్మెంట్. ఇప్పుడు హోంగార్డ్స్ ఎవరైనా విధుల నిర్వహణలో చనిపోయినట్టయితే వాళ్ళకి ఏ విధమైనటువంటి కారుణ్య నియామకం కల్పించడం లేదు అధ్యక్ష. అట్లా ఏదైతే ఉందో వాళ్ళు ఏ విధమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. వాళ్ళు సేవలు చేసేంతకాలం సేవలు చేస్తారు. సేవలు అయిపోయిన తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంట్ దే విల్ నాట్ గెట్ ఈవెన్ సింగిల్ రూపీ బెనిఫిట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అధ్యక్ష. ఇప్పుడు వాస్తవంగా ప్రావిడెంట్ ఫండ్ అన్న వాళ్ళకి అవకాశం కల్పించాలి. వాళ్ళు కార్మికులు గుర్తిస్తే ప్రావిడెంట్ ఫండ్గా మనం కల్పించే అవకాశం ఉన్నది. ఇలా ప్రావిడెంట్ ఫండ్ కల్పించలేకపోవడంతో రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా వాళ్ళకి ఏమొస్తుంది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ కానిస్టేబుల్తో సహా మనకు సేవలు అందిస్తున్న హోంగార్డ్స్కు గుర్తింపుగా ఏదైతే ఉందో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పరిష్కారానికి